పర్ఫెక్ట్ దోస బ్యాటర్కి ఒక గిన్నెలో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్, 1 గ్లాస్ ఆఫ్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆఫ్ మెంతులు అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ శనగపప్పు వేసుకొని 2 to 3 టైమ్స్ వరకు కడుక్కొని వాటర్ ఫిల్ చేసుకొని 8 అవర్స్ నానబెట్టాలి. 8 అవర్స్ నానిపోయాక ఇలా ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జాడీలో ట్రాన్స్ఫర్ చేసేసుకొని మెత్తగా పిండి పట్టుకోవాలి. చాలా సాఫ్ట్గా పట్టుకోవాలి పిండి. ఇప్పుడు ఈ పిండిని వేరే బౌల్లోకి కన్వర్ట్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని 8 అవర్స్ ఫర్మెంట్ చేయాలి. 8 అవర్స్ తర్వాత పిండి చూడండి ఇలా మంచిగా ఫర్మెంట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకొని ఇలా చూపించినట్టు దోశ వేసుకొని దాని మీద ఆనియన్స్ వేసేసి ఒక 1 minute ఉంచి మళ్ళీ తీసి ఇంకో సైడ్ టర్న్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ బ్యాటర్తో మసాలా దోశ, కారం దోశ, ఎగ్ దోశ ఎలా వేసానో అప్కమింగ్ వీడియోస్లో పెడతాను. ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.